My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ నేను ఒక టిప్ మీకు చెప్పబోతున్నాను. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఎలా బ్రతకాలో. See, the fact of the matter is that మన ఇండియన్ సొసైటీలో మన ఫ్యామిలీస్లో ఆనెస్ట్గా ఆల్మోస్ట్ మనం ఎవ్వరము హ్యాపీగా లేము. మనం అనుకుంటాము, ఓ మా ఫ్యామిలీతో పాటు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మై ఫ్యామిలీ లవ్స్ మీ అ లాట్, ఐ లవ్ మై ఫ్యామిలీ అ లాట్. యార్ లెట్స్ బీ ఆనెస్ట్, ఓకే. మన ఫ్యామిలీ లోపట్నే 100 టెన్షన్లు, 100 గొడవలు, ఒకరి మాట ఒకరు వినము, ఒకరితో బ్యాడ్ బిహేవియర్ ఒకరు చేసుకుంటాము. అందరి ఫ్యామిలీస్లో అలానే ఉంది సిచ్యువేషన్, మనకు తెలుసు, ఓకే. కానీ ఇది ఎందుకు ఉంది? ఉండొద్దు కదా ఇలా. యాక్చువల్గా మన ఫ్యామిలీలో మనము కలిసి బ్రతుకుతున్నాము, ఒకరంటే ఒకరికి కేర్ ఉంది, ఒకరు మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, బాగుపడాలి అని మనం అనుకుంటాము. కానీ టెన్షన్, స్ట్రెస్, రూడ్గా మాట్లాడుకోవడం అవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయంటే మనము అనాలిసిస్, రివ్యూ చేస్తలేము ఒకరి బిహేవియర్ని ఒకరం. ఇప్పుడు మీరు అంటుండొచ్చు, అరే ఏం చెప్తుండ్రా బయ్యి అని. ఇప్పుడు కార్పొరేట్లో మనము చాలామంది జాబ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ కావచ్చు, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఏదన్నా ఫీల్డ్ కావచ్చు. మీకు ఒక రివ్యూ ఉంటుంది మీ మేనేజర్తో. మీ మేనేజర్ కూర్చొని మీతో మాట్లాడతాడు. లాస్ట్ 3 months, లాస్ట్ 6 months, లాస్ట్ 1 year మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండే, మీరు కూడా మీ మేనేజర్తో మాట్లాడవచ్చు. నాకు కంపెనీతో సో అండ్ సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నాకు మీతో సో అండ్ సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, శాలరీ పరంగా కావచ్చు, వర్క్ కల్చర్ పరంగా కావచ్చు, ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, క్లయింట్తో ఉన్న కన్సర్న్స్ కావచ్చు. మీరు కూర్చొని మీ మేనేజర్తో మాట్లాడతారు. మీ మేనేజర్ కూడా మీతో మాట్లాడతారు. దాన్ని క్వార్టర్లీ రివ్యూ అంటారు, 1 year రివ్యూ అంటారు. కానీ మన ఇంట్లల్లో ఎప్పుడన్నా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ని ఒకరం రివ్యూ చేసినామా? మీరు అంటుండొచ్చు, ఏంది ఫ్యామిలీ మెంబర్ని రివ్యూ ఎందుకు చేయాలి? ఎస్, ఫ్యామిలీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. కార్పొరేట్ ఒక కంపెనీ, కార్పొరేట్ అంటే ఒక సంస్థ, అది మంచిగా ఎట్లా నడుస్తుంది? 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల బిజినెస్ ఎట్లా జరుగుతుంది? ఇంతమంది పనిచేస్తున్నారు, క్లయింట్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, CEO, షేర్ హోల్డర్స్, వీళ్ళంతా ఒక హార్మనీ అంటే పద్ధతితో ఎలా పనిచేస్తున్నారు? బికాస్ దెర్ ఇస్ అ మెథడ్, దెర్ ఈస్ అ ప్రాసెస్, అండ్ ఒకరినొకరు రివ్యూ చేసుకుంటారు. కంపెనీ CEO, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ క్వార్టర్కి మాట్లాడతారు. మా కంపెనీలో మేము ఇది చేసినాం లాస్ట్ 3 monthsలో, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఏమన్నా డౌట్లు ఉన్నాయా, క్వశ్చన్లు ఉన్నాయా అని షేర్ హోల్డర్ని అడుగుతారు. సో కానీ మన ఫ్యామిలీలా ఒకసారి చెప్పండి, మీరు ఎప్పుడన్నా మీ ఫాదర్తో, మదర్తో కూర్చొని, లేకపోతే మీ ఫ్యామిలీలో బ్రదర్ సిస్టర్తో కూర్చొని, మీ పిల్లలతో కూర్చొని, మీ వైఫ్ హస్బెండ్తో కూర్చొని మన ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, మన ఫ్యామిలీలో మన కష్టాలు ఉన్నాయా, మనం హ్యాపీగా ఉన్నామా, ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేద్దాము, మనం ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? రివ్యూ ఉందా? ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిట్యువేషన్ని రివ్యూ చేయాలి, మన మెంటల్ స్టేటస్ని రివ్యూ చేయాలి. నేనేం చేస్తా తెలుసా? మా సన్ ఉన్నాడు, సెట్, ఎవ్రీ వీక్ నేను కూర్చుంటా, జస్ట్ 10 minutes, ఓన్లీ 10 minutes కూర్చుంటాం. అతన్ని అడుగుతాం, సెట్, వాడు 11 years, 7th classలో ఉన్నాడు. అడుగుతా, సెట్, లాస్ట్ 1 weekలో నేను నీతో ఏమైనా బ్యాడ్ బిహేవియర్ చేసినానా? లాస్ట్ 1 weekలో నీకు నాతో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా నేను పూర్తి చేయలేకపోయానా? సో ఇప్పుడు చెప్పు, నీ స్కూల్ ఎలా నడుస్తుంది, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హెల్త్ కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, నీకేమైనా వస్తువులు కొనేటివి ఉన్నాయా, ఏంటి అనేటి 10 minutesలో ఫస్ట్ మేము మాట్లాడుకుంటాం. అవును ఏమైనా ఉన్నాయి అని తెలిస్తే ఇంకొక 15-20 minutes మాట్లాడుకుంటాం. సో దానివల్ల మా సన్ ఇంకా నా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కానీ మన ఫ్యామిలీస్లో ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు కూర్చొని రివ్యూ చెయ్యం. 2 types ఆఫ్ రివ్యూస్ చేయాలి. 1-to-1 రివ్యూ చేయాలి ఫ్యామిలీస్లో. అంటే
మీరు కూర్చొని మీ ఫాదర్తో ఒకసారి మాట్లాడాలి 10 minutes. ఎవ్రీ 1 week మాట్లాడండి. 1 week కాకపోతే 1 month కన్నా కంపల్సరీగా మీరు మాట్లాడాలి. పెద్ద పెద్ద గ్యాప్ లేకండి కార్పొరేట్లా 3 months, 6 months, 1 year. సో ఐ సే ఎవ్రీ 1 week 10 minutes. 10 minutes కంటే ఎక్కువ అవసరం లేదు. మీరు ఫేస్ టు ఫేస్ కూర్చోలేకపోతే ఫోన్ పైన మాట్లాడండి, వీడియో కాల్ చేయండి. ఫాదర్తో కూర్చొని మాట్లాడండి, మదర్తో కూర్చొని మాట్లాడండి, మీ కిడ్స్, వైఫ్. నెక్స్ట్ వీలవుతే మొత్తం ఫ్యామిలీ కూడా కూర్చొని గ్రూప్గా మాట్లాడుకోండి, ఒకరినొకరు రివ్యూ చేయండి. చెప్పండి, నాకు నీతో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే, నువ్వు చేయలేకపోతున్నావు కానీ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతా. సో ఇలా ప్రతి ఒక్కదాన్ని, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక మనిషి అవైలబిలిటీ, వైఫ్ హస్బెండ్కి చెప్పొచ్చు, ఓకే మీరు కెరియర్ పరంగా చాలా బాగా చేస్తున్నారు కానీ మీరు అవైలబుల్ ఉండలేరు, నేను మిస్ అవుతున్నాను, మీరు ఫ్రెండ్స్ వెంబడి ఎక్కువ ఉంటున్నారు, లేకపోతే బిజినెస్ మీటింగ్స్లో ఎక్కువ ఉంటున్నారు, నాకు మీ టైం కావాలి, వీక్లో సో అండ్ సో టైంలో సాటర్డే నాకు ఒక 2 hours ఇవ్వండి, సండే 2 hours ఇవ్వండి, ఆ 2 hours మనం ఏం చేద్దాము, టాక్ అండ్ రివ్యూ. అప్పుడు చూడండి మీ ఫ్యామిలీ లైఫ్ ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. జనరల్గా మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే మనసులో మాట పెట్టేసుకొని ఎదుటి మనిషి అర్థం చేసుకోవాలా అని అనుకుంటారు. అరే దేవుళ్ళం కాదు భయ్, మనము ఎదుటి మనిషి మనసులో ఉన్న మాట అర్థం చేసుకోనికి దేవుడికి కూడా తెలియదు. మీరు గుడికి పోయి ఇట్లా కూర్చుంటారా కామ్గా, గుడికి పోయి దేవుడి ముందు ఇట్లా దండం పెట్టుకొని నా మనసులో ఏముంది దేవుడా, నువ్వే చదువుకో దేవుడా నేను చెప్పా అంటారా? గుడికి పోయి కూడా లిటరలీ మీరు మనసులో ఏముంది చెప్తారు దేవుడికి. కొంతమంది యాక్చువల్గా వర్బల్గా చెప్తారు, దేవుడా నాకు ఇది ప్రాబ్లం ఉంది, దేవుడా కొద్దిగా చూడు, దేవుడా చెప్తారు. అదే మీ ఫ్యామిలీ మెంబర్స్తో లేదు, మనుషులు అలుగుతారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, వీక్స్ మాట్లాడుకోరు, మంత్స్ మాట్లాడుకోరు, వాళ్ళ మనసులో ఏదో పెట్టుకుంటారు. ఇంకేమంటారంటే చూడు వికాస్ గాడికి ఏరే చేస్తలేడు, వికాస్ గాడికి తెలుసు నా మనసులో ఏముంది అయినా చేస్తలేడు. అరే వికాస్ గాడికి తెలియదు భయ్ నీ మనసులో ఏముంది, నువ్వు కూర్చొని మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడి ఒక రివ్యూ చేసుకుంటే అప్పుడు వికాస్ గాడికి అర్థమవుతుంది నీ మనసులో ఏముంది. ఇంకొకటి మనం మెయిన్ థింగ్ చేయాల్సిందంటే ప్రొఫెషనల్గా మర్యాదతో మాట్లాడాలి ఫ్యామిలీ మెంబర్స్తో. జస్ట్ ఎట్లయితే మీరు మీ మేనేజర్తో మాట్లాడతారు, మీ సుపీరియర్స్తో మాట్లాడతారు, మీ మేనేజర్తో అరే తూరే మాట్లాడతారా, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారు. మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఒకరికి రెస్పెక్టే లేదు. అరే తూరేగా మాట్లాడతాం మనం, ఏంది ఎందుకు చేస్తున్నావు, చేస్తలేవు ఏంది, అట్లా కాకుండా ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడాలి, రివ్యూ చేసుకోవాలి. సో ఇది నేను ఇచ్చే టిప్. ఎవ్రీ 1 weekలో 10 minutes 10 minutes కంటే ఎక్కువ అవసరం లేదు. ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్తో ఎవ్రీ 1 weekలో 10 minutes టైం ఇచ్చి ఒకరినొకరు రివ్యూ చేసుకోండి, మీ లైఫ్ ఎంత స్మూత్గా ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్, ట్రై ఇట్. కమెంట్ సెక్షన్లో రాయండి మీకు ఇది ఎట్లా అనిపించింది ఈ టిప్. అండ్ మన ఛానల్కి పోండి, మన ఛానల్కి పోయి చాలా వీడియోస్ ఉన్నాయి, లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అందరు ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో. థ్యాంక్ యూ, బాయ్.